మావోయిస్టు పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో అడవుల్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో గ్రే హౌండ్స్ బలగాలకి మావోయిస్టులకు మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ సహా జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, సంతు హతమయ్యారు. అయితే 2004 శాంతి చర్చల్లో సభ్యుడిగా పాల్గొన్నారు గణేష్. గాజర్ల రవి అలియాస్ గణేష్ స్వస్థలం భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామంగా తెలుస్తోంది. అయితే సిసిఎం ఏఓబి స్పెషల్ జోనల్ మెంబర్గా కొనసాగుతున్నారు గణేష్. మరో మావోయిస్ట్ అరుణ మావోయిస్ట్ అగ్రనేత చలపతి భార్యగా తెలుస్తోంది. అయితే కొద్ది కాలం క్రితమే కాల్పుల్లో మృతి చెందారు చలపతి. అరుణ స్వస్థలం విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవాణి పాలంగా తెలుస్తోంది. అయితే ఈ ఎన్కౌంటర్ పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. మావోయిస్ట్ పార్టీకి ఇది ఒక బిగ్ షాక్ తగిలినట్టయింది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం అడవుల్లో ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేసింది. ఇక్కడ మీరు విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ ఫోటోలు గమనించండి. గతంలో మీరు గుర్తు ఉంటుంది బహుశా చలపతి తన సతీమణి అరుణ. సో ఇక్కడ కింద బాక్స్ లో కనిపించేటువంటి వారిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా మావోయిస్ట్ పార్టీ ఎజెండాను ఎంచుకున్నారు. మావోయిస్ట్ పార్టీలోనే చాలా నిర్విరామంగా సుదీర్ఘంగా పనిచేశారు చలపతి. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఎన్కౌంటర్లో మరణించారు. తన భార్య అరుణ కూడా ఈరోజు అదే ఎన్కౌంటర్లో మరణించినట్టు తెలుస్తోంది. తర్వాత రైట్ సైడ్గా మనకు కనబడుతున్న గాజర్ల రవి అలియాస్ గణేష్ గతం 2004లో శాంతి చర్చల్లో భాగంగా పాల్గొన్నాడు ఈ గణేష్. ఆ తర్వాత కింద కనిపిస్తున్న వ్యక్తి సంతు. ఈరోజు ఈ ముగ్గురు మరణించారు. భారీ ఎన్కౌంటర్ జరిగింది. అడవుల్లో ఒక్కసారిగా కాల్పుల మోత దద్దరిల్లింది. సో రంపచోడవరం అడవుల్లో ఈ కాల్పులు జరిగాయి. గ్రే హౌండ్స్కి అటు మావోయిస్టుల నేతలకి మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించినట్టు తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ప్రకాష్ మరికాసపట్లో జాయిన్ అవుతారు. ఒకసారి మనం ఆ విజువల్స్లో చూడండి ఏ రకంగా అక్కడికి గ్రే హౌండ్స్ చేరుకొని బాంబు స్క్వాడ్స్గా వారంతా వ్యవహరిస్తున్నారు, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్స్గా వారంతా వ్యవహరిస్తున్నారు చూస్తున్నారు కదా. సో ఆ రకంగా జల్లెడ పడుతున్నారు, ఏ మాత్రం వదిలిపోయారు. ఒకవైపు బస్తర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా ఈ రకంగానే పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. కర్రగుట్టలో కుంబింగ్ జరిగింది. నిర్వరమంగా సుమారుగా నెల రోజుల పాటుగా ఈ కుంబింగ్ కొనసాగింది. మరోవైపు ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లాలో కూడా ఈ అడవుల్లో ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్ చోటు చేసుకుంటున్నాయి. సో తాజాగా ఎన్కౌంటర్ల విషయం పైన పెద్ద ఎత్తున అటు పౌర సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ ఘటనలన్నీ కూడా డెఫినెట్గా అది పూర్తిగా మానవత్వం లేకుండా హతమారుస్తూ ఉన్నారు. వారంతా లొంగుబాటుకు గురవుతామని చెప్పినా, లొంగిపోతామని చెప్పినా అరెస్ట్ చేసి వారిని కోర్టుల ముందు ప్రవేశపెట్టకుండా వారి ప్రాణాలని తీస్తున్నారనేటువంటి ఒక భావనలో ప్రజా సంఘాలు, మావోయిస్టు మద్దతుదారులు, కమ్యూనిస్టు పార్టీలు చెప్తున్నాయి. ఏదేమైనా ఈ ముగ్గురి ఎన్కౌంటర్ పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. మరోసారి మావోయిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సో గాజర్ల రవి అలియాస్ గణేష్ 2004లో ఆయన శాంతి చర్చల్లో పాల్గొన్నారు. సో గతంలో శాంతి చర్చల్లో పాల్గొన్న చలం కూడా ఇదే రకంగా ఎన్కౌంటర్లో మరణించారు. ఆ తర్వాత అరుణ కూడా ఈరోజు ఎన్కౌంటర్లో మరణించినట్టు తెలుస్తోంది. మరోవైపుగా సంతు ఆయన కూడా ఈరోజు ఎన్కౌంటర్లో మరణించారు. ముగ్గురు గాజర్ల రవి కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారంటే తెలుస్తోంది. కేంద్ర కమిటీలో కూడా ఆయనకి చోటు ఉంది. కేంద్ర కమిటీలో సభ్యుడిగా పనిచేశారు గణేష్. ఇక జోనల్ కమిటీలో పనిచేసేటువంటి అరుణ కూడా ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. మరోవైపుగా సంతు ఆయన కూడా ఈ ఎన్కౌంటర్లో మరణించారు. ఇక గణేష్ స్వస్థలం భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామంగా తెలుస్తోంది. సో వెలిశాల అంటేనే ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉంది. సో భూపాలపల్లి జిల్లా వెలిశాలకి చాలా, ఆ గ్రామానికి చాలా గుర్తింపు ఉంది. పెద్ద ఎత్తున ఆ గ్రామంలో నుంచి ప్రజాబాటలోకి వచ్చిన వారు చాలామంది కూడా ఉన్నారు. సో ఇటు రవిది కూడా అదే స్వస్థలంగా తెలుస్తోంది. ఇక అరుణది విశాఖ జిల్లా. ఇక సంతోకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది, ఎక్కడి ఏంటి అనేది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో ఎన్కౌంటర్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏం తెలుపుతున్నారు, ఈ ముగ్గురి మృతదేహాలకు సంబంధించి ఆ కుటుంబానికి అప్పగించే అవకాశం ఉందా, మృతదేహాలను ఫైండ్ అవుట్ చేశారా, అక్కడ ఉన్నట్టుగా ఎటువంటి విధంగా సమాచారం అందింది, ఇంకా ఎంతమంది మావోలు ఉన్నారు, ఇంకా ఈ కుమ్మింగ్ కొనసాగుతోందా? ఎస్ మనోజ్, ఇప్పుడైతే కూంబింగ్ అయితే కొనసాగుతుంది. ఎంతో మారేడుమిల్లి ప్రాంతం ఏదైతే అల్లూరు జిల్లా ప్రాంతం ఏదైతే ఉందో అంతా కూడా ప్రశాంతంగా నిన్న మొన్నటి వరకు ఉండేది. కానీ మావోలిస్టు కదలికలు ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతంలో 2 సార్లు ఈ యొక్క మావోలిస్టులు సంబంధించినటువంటి కాల్పులు అయితే స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున రంపచోడవరం మండలం ఇంటుకూరు గ్రామ
అటవీ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క గ్రౌండ్ హౌన్స్ అయితే పార్టీ అలాగే 4C యూనిట్ కి అలాగే మరియు మావోయిస్టుల మధ్య అయితే ఎదురు కాల్పులు అయితే జరిగాయి. ఈ నేపథ్యంలోనే కాల్పుల్లో ఇక్కడ ముగ్గురు మావోయిస్టులు ప్రధాన కీలకంగా ఉన్నటువంటి ముగ్గురు మావోయిస్టులు కూడా ఈ ఎదురు కాల్పుల్లో కూడా మరణించినటువంటి పరిస్థితి ఉంది. మృత్యుల్లో ముఖ్యంగా మనకు తెలిసిందే ప్రధానంగా కేంద్ర కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అలాగే ఉదయ్తో పాటు అరుణ మరొక మావోయిస్టు కూడా ముగ్గురు కూడా మృతి చెందినట్టుగా ఇప్పుడైతే మనకు పోలీసులు అయితే పూర్తి సమాచారం అయితే చెప్పవలసిన అవసరం అయితే ఎంత ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే వీళ్ళైతే గాజర్ల రవి అలియాస్ అయితే ఉదయ్ గణేష్ కి అయితే చెప్పుకొస్తున్నారు. ఇతను ఇప్పుడు తెలంగాణ వెలిసల గ్రామానికి చెందినటువంటి భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి రవిగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇతనిపై కూడా 25 లక్షల రివార్డు కూడా ఉంది. అతని కోసం అయితే ఏదైతే సెంట్రల్ కమిటీ ఏఓబి స్పెషల్ జోన్ నెంబర్ గా కూడా అతను పనిచేస్తున్నారు. మరొక సభ్యురాలు ఎవరైతే ఉన్నారో వెంకట రవి లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ, ఈమె కూడా ఎవరైతే ఇక్కడ విశాఖ జిల్లా పెందుర్తికి చెందినటువంటి వారిగా కూడా గుర్తించారు. ఈమెయితే ఎవరైతే అరుణ ఉన్నారో అరుణ గతంలో మృతి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ నాయకుడు అతనికి సంబంధించిన భార్య కూడా చెప్పుకొస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అరుణ గతంలో విశాఖ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కిలారి సర్వేశ్వరరావుతో ఆయన అప్పట్లో కాల్పు జరిగింది. ఆ ఘటనలో కూడా అరుణ కీలకంగా కూడా వ్యవహరించిందని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు తెల్లవారు జరిగిన ఘటనలో మొత్తం ముగ్గురు కూడా మృతి చెందినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇలా మృతదేహాలు ప్రస్తుతం ఏదైతే మారేడుమిల్లి అలాగే దేవీపట్నం ఈ యొక్క కొండమొదలు ఈ యొక్క ప్రాంతాల మధ్యలో మొత్తం 7-10 కిలోమీటర్ల వరకు కూడా నడిచి వెళ్ళాలి. వీళ్ళంతా కూడా నడిచి వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ అంతా కూడా దట్టమైన అడవి ప్రాంతం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఏదైతే కేంద్రం హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మావోయిస్టులు ఏరివేతలో భాగంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎక్కడికెక్కడ మావోయిస్టులు అందరూ కూడా చెల్లాచెదురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరే కొన్ని రోజుల నుంచి కూడా మావోయిస్టుకి అయితే తీవ్ర ఎదురు దెబ్బ తగులుతుంది. అందులో భాగంగానే ఇక్కడ కీలకమైనటువంటి నేతలు ఈ రోజు ఈ విధంగా ఎదురు కాల్పుల్లో మృతి చెందడం కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టు సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. అందులో భాగంగానే కీలకంగా ఉన్నటువంటి నాయకులు కూడా తగ్గుకు వస్తున్నారు. అందులో గత జనవరిలో కూడా ఎవరైతే ఉన్నారో చలపతిరావు అదే మావోయిస్ట్ అగ్రనేత చలపతిరావు అతను భార్య ఇప్పుడు ఇందులో చనిపోయినటువంటి ఆవిడగా చెప్పుకొస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే చలపతిరావు ఎన్కౌంటర్ జరిగింది. ఇతను గతంలో అలిపిరి ఘటనలో చంద్రబాబుపై అటాక్ జరిగిన దాంట్లో చలపతిరావు కీలకంగా ఉన్నారు. అప్పట్లో కీలకంగా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు గత జనవరిలోనే ఇతను కూడా ఎన్కౌంటర్ లో కూడా చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు తన భార్య ఎవరైతే ఉన్నారో అరుణ కూడా ఇప్పుడు కీలకంగా ఉండడమే కాకుండా తను ఏఓబిలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వారుగా కూడా చెప్పుకొస్తున్నారు. వీళ్ళు ఇద్దరిపైన కూడా 25 లక్షలు ఒకరిపైన 20 లక్షలు ఒకరిపైన రివార్డు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానంగా మరొక ఎవరైతే ఉన్నారో మరొక లేడీ ఆవిడ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ముగ్గురు కూడా ప్రస్తుతం వాళ్ళ మృతదేహాలు రంపచోడవరం. ప్రకాష్ ఇంకా అక్కడ మావోలు ఉన్నారా అంటే మీరు సమాచారం తెలిసింది. బెస్ట్ గా మావోలు అంటేనే అటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ అడవుల్లోకి మావోల సమాచారం ఎలా పోలీసులకు అనేది మరి ముఖ్యంగా ఇంకా ఎంతమంది మావోలు ఉండే అవకాశం ఉంది? వాస్తవానికి ఇక్కడ ఏఓబి ఏదైతే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతాలు ఛత్తీస్గఢ్ ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా వీళ్ళ కదలికలు ఉంటాయి. అంతే అక్కడే ఒక స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకుని ఉంటారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే పక్కన ఈ పోలీసులు మొత్తం ఈ యొక్క మావోయిస్టులు ఎప్పుడైతే వేరువేతల మీద దాని భాగంగానే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆపరేషన్ అయితే జరుగుతుంది. గ్రెయిన్ హౌండ్స్ పేరుతో కూడా మొత్తం ఆపరేషన్ అయితే మొదలుపెట్టిన నేపథ్యంలోనే ప్రధానంగా ఇక్కడ ఇప్పుడు ఏదైతే ముగ్గురు అదే తెల్లవారుజామున వీళ్ళంతా కూడా తారసపడినట్టుగా అలాగే వీళ్ళ తలదాచుకునేందుకు అంటే ఈ యొక్క ప్రాంతాలకు పట్టణాలకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలకు తలదాచుకునేందుకు వీళ్ళంతా కూడా వస్తున్నారు. ఎక్కడికెక్కడ చెల్లాచెదురుగా అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఏరువేతల భాగంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మొత్తం దాడులు అయితే జరుగుతున్నాయి. పక్కన ఏరువేత ప్రక్రియ మొత్తం అన్ని జరుగుతున్న నేపథ్యంలోనే వీళ్ళు ఇటుపక్కకి ఏ విధంగా వచ్చారంటే మనకి చింతూరు ఏదైతే ఉందో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతం నుంచి ఇటుగా మారేడుమిల్లి రావడం జరిగింది. మారేడుమిల్లిలోనే ఈ అడవి ప్రాంతాల్లోనే తలదాచుకునేందుకు వీళ్ళంతా కూడా వచ్చినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ఇక్కడ బృందాలు పోలీసులు ఆ యొక్క గ్రాండ్ హౌండ్స్ సంబంధించినటువంటి పార్టీ 4C యూనిట్లు బలగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా
అక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ఒక్కసారిగా తారసపడ్డ నేపథ్యంలోనే ఇరువురి మధ్య కూడా పోటాపోటీగా కాల్పులు జరుపుకున్నప్పటికీ ఈ కాల్పుల్లో ఎవరైతే ఉన్నారో ముగ్గురు గాజర్ల ఉదయ్తో పాటు అరుణ్తో పాటు అంజు ఎవరైతే ఉన్నారో స్టేట్ కమిటీ నెంబర్ గా కూడా చెప్పుకొస్తారు. వీళ్ళ ముగ్గురు కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితులు వాళ్ళ ఉంది. 3 AK-47 గన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్పుకొస్తారు. దీనికి అంతా కూడా వాళ్ళకి సంబంధించిన మృతదేహాలు అడవి ప్రాంతం కొండ మొదలు ఈ యొక్క దేవీపట్నం ఈ యొక్క ప్రాంతాల నుంచి కాలినడక నడిచి రావాలి అన్ని కూడా తీసుకుని వచ్చిన తర్వాత దాదాపుగా ఈ రోజు సాయంత్రానికల్లా మృతదేహాలు బయటకు తీసుకువచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఒక 10 కిలోమీటర్ల వరకు కూడా నడిచిన తర్వాత ఇప్పుడు రంపచోడవరం అయితే చేరుకుంటారు. అక్కడ నుంచి చేరుకున్న తర్వాత మరి ఈ రోజు సాయంత్రానికి ముగ్గురు సంబంధించినటువంటి మృతదేహాలు రావాలి. ఇప్పుడు ఇంకా అంటే వీళ్ళు ముగ్గురే ఇప్పుడు హతమార్చినప్పటికీ ఇంకా కూంబింగ్ అయితే అక్కడ కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇంకా వీళ్ళ ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా పోలీసులు అయితే ఇంకా ఆపరేషన్ అక్కడ అంతా కూడా బలగాలన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇంకా వాళ్ళ అక్కడంతా ఇంకా ఎవరైనా వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకా ఎవరెవరు వచ్చారని అంతే పూర్తిగా వాస్తవానికి అయితే వీళ్ళ ముగ్గురు ఈ విధంగా వస్తున్నట్టుగా పూర్తిగా సమాచారంతోనే అది మొత్తం దాడులు జరిగినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా పోలీసులకు ఇంకా అక్కడ ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ముగ్గురు ప్రస్తుతం వీళ్ళ మృతదేహాలను అయితే తీసుకొచ్చే పనిలో అయితే ఉన్నారు. అంటే భారీ బందోబస్తు మధ్య అంటే ఇంకా బలగాలు అంటే చాలా వీళ్ళైతే కీలకమైన నాయకులు హతమార్చిన నేపథ్యంలోనే ఈ యొక్క బలగాలు అంతా కూడా సరైన మొత్తం రక్షణ వలయంలో తీసుకుని వచ్చి ఇక్కడ ఏదైతే రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి ప్రక్రియ అయితే కొనసాగించే అధికారులు అయితే సన్నద్ధమవుతున్నారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. మనోజ్ రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తం మీద మావోయిస్ట్ ఎన్కౌంటర్ మరోసారి మావోయిస్టులకి చాలా తీరని నష్టాన్ని చేకూరుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ ఈరోజు ఈ ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. మరోవైపుగా చలపతి సతీమణి జోనల్ కమిటీకి సంబంధించిన పనిచేసినటువంటి సభ్యురాలు అరుణ కూడా ఈ ఎన్కౌంటర్లో మరణించారు. మరోవైపుగా సంతు కూడా ఈ ఎన్కౌంటర్లో మరణించారు. సో ఇటు గాజర్ రవిది తెలంగాణ భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామంగా తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. సో గతంలో శాంతి చర్చల్లో భాగం కూడా ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. శాంతి చర్చలకి హాజరయ్యారు ఆయన. సో ప్రస్తుతానికి ఒక్కసారిగా ఈ మరణ వార్త అటు ప్రజా సంఘాలని మావోయిస్టు సంఘాలని పెద్ద ఎత్తున ఆందోళన పరుస్తోంది. సో చాలామంది కూడా వారందరినీ పట్టుబడినప్పటికీ అరెస్ట్ చేయకుండా కావాలనే వారిపై దాడి చేసి చంపేస్తున్నటువంటి ఒక భావన కమ్యూనిస్టు పార్టీల్లో కానివ్వండి, ముఖ్యంగా మావోయిస్టు పార్టీలో కూడా ఇటువంటి భావన ఉంది. సో వరుస ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి తీరని నష్టాన్ని చేకూరుస్తున్నాయి. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.